పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం నుండి మనమందరం కలిసి నవదిన ప్రార్థనలో పెందెకోస్తు పండుగ కోసం సిద్ధం చేస్తూ ఉన్నాం. దానికోసం రేపు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల నుండి మొదటి రోజు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. పూజలు అర్పించాలన్నా, స్పాన్సర్ చేసి కార్యక్రమం ముందుకు రావాలన్నా మీరందరూ ఆహ్వానితులే. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశంలో పునీత అన్నమ్మ గారి సభ సుపీరియర్ జనరల్ మదర్ అంతోనమ్మ గారు చేయుచున్న విదేశీ ప్రయాణంలో దివ్య కారుణ్య ప్రభు తోడుగా ఉండి వారు తలపెట్టిన కార్యకలాపములలో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు సభలో నిర్వహింపబడిచిన ప్రేషిత సేవా పరిచర్య విలువలను దేవుని చిత్తానుసారం నిర్వహించుటకు కావలసిన దైవ కృపను సిస్టర్స్ అందరికీ ప్రభు ప్రసాదించినట్లుగా వృత్యాపములో ఉన్న వారికి శారీరక మానసిక స్వస్థతను విడుదలను ప్రభు ప్రసాదించుటకు ఉత్తరించే స్థలంలోని మరియు దిక్కు లేని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. విజయనగర్ కాలనీ హైదరాబాద్ సెయింట్ మేరీస్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తుండగా దేవుని దీవెనలు మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు మరియు మాణిక్యం సరోజిని కుటుంబ సభ్యులు. మరియు మాణిక్యం సరోజిని కుటుంబ సభ్యులు మీరు ప్రతిరోజు ఈ ప్రోజన అర్పిస్తూ ఉన్నారు. మీ స్కూల్ని ఏరాళముగా దేవుడు దీవించి మీ విద్యార్థుల ద్వారా దేవుడు మహిమపరచునుగాక. అలాగే ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతాన వరం కొరకు రోజు కుటుంబంలోని యవ్వనస్తులకు వివాహం జరుగునట్లుగా ప్రత్యేకంగా డారతి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్ మరియు అమలనాథన్ రోజ్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు రేపటి దినం నుండి ఎవరెవరైతే ఉదయం పూజను స్పాన్సర్ చేస్తూ ఉన్నారో, అలాగే పూజను అర్పిస్తూ ఉన్నారో, రేపటి దినం 3 గంటల ప్రార్థన నుండి నవదిన ప్రార్థనలో స్పాన్సర్ చేస్తూ పూజలు అర్పిస్తున్నారో వాళ్ళందరినీ ప్రభువునకు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, మేనలలో ప్రత్యేక మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేతాడిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థిస్తాం, దుఃఖ దినములు సమాప్తం కావాలని. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి
జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిప్పును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరూ సిద్ధం చేసుకోండి. మిమ్మల్ని ఓదార్చి ఒక పాట పాడబోతున్నాం. మీ జీవితంలో ఉన్న దుఃఖ దినములన్నీ సమాప్తమైపోవాలని ప్రవచించబోతూ ఉన్నాం. మీ బ్రతుకులో ముళ్ళు తొలగింపబడాలని ప్రార్థన చేయబోతున్నాం. సిద్ధంగా ఉండండి, స్వీకరించుకోండి. We are going to prophesy about our own life and also the lives of so many peoples are depending on us, our prophecy. So prophesy about you and others. పల్లవిలో దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో, వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి. Revelation 21:4. God will wipe away the tears that come out of their eyes. And no more death, no more sorrow, no more tears, no more trouble. Everything God will remove. And don't remember the past, God says. Isaiah 60:20. యెషయా గ్రంథం 60:20 బాగుంది కదా. ప్రభువైన నేను నీకు శాశ్వత జ్యోతినిగా అగుదును. నీ విచారణ దినములు ఇక ముగియును. విచారణ దినములు ఇక ముగియును. మీ ఇంటిలో ఇంకా ఏ విచారణ ఉండకూడదని క్లెయిమ్ చేసుకోండి. మీకే కదా ఈ పాట. పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ దివ్యవాక్య కేంద్రం నుండి ఈరోజు ప్రాఫెసీ, ప్రవచనం. ఇక విచారములు ఇక మీ జీవితంలో ముగియును. Every kind of sorrow is ending today. Declare it for yourself. Isaiah 60:20. మొదటి గుర్తుల ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా 43:18-19, Isaiah 43:18-19. Again a prophecy, ప్రవచనం. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు, ప్రాత సంఘటనను తలంచుకొన అక్కరలేదు. ఇప్పుడు నేను నీకు ఒక నూతన కార్యం చేసేదను, అది తక్షణమే జరుగును. ఓ ప్రభు, అది మా ఇంటిలో జరిగితే ఎంత బాగుంటుంది అని చెప్పొద్దు, జరుగుతుంది అని చెప్పాలి. మీరు ప్రవచించాలి మీ కుటుంబం గురించి. You should prophesy this. Isaiah 43:18-19. God says, do not remember the past thing. I am about to do something new. It springs forth. చప్పట్లు కొడుతూ ఈరోజు పాటను ప్రార్థనగా మార్చుకొని పాడటానికి సిద్ధపడదాం. మీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది. మీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడినది. ఇన్నాళ్ళు కన్నీలు ఈ రోజుతో తొలగిపోనుగాక. ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీలు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీలు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ
దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. అలసిన నీ ఆశా ప్రభు తీర్చగా, చెరదిన నీ మది సరిచేయగా. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా. లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా. నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. ఈ ప్రవచనం మీ ఇంటిలో నెరవేరును కాక. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీ ఆశలన్నీ ఈ పాట ద్వారా నెరవేరునుగాక. ఆమేన్. యు హ్యావ్ అ గ్రేట్ డిసైర్ లార్డ్, వెన్ విల్ మై సారో ఎండ్ లార్డ్, వెన్ విల్ మై టీయర్స్ కమ్ టు అన్ ఎండ్ లార్డ్. మీకే ఈ పాట, ఫర్ యూ ఓన్లీ అస్ అన్ ఆన్సర్ వి ఆర్ సింగింగ్ దిస్ హిమ్. ఆమేన్.
ఎప్పుడు ప్రభా అని అడిగే వాళ్ళకి ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ఈ ప్రార్థనలో అని అంటున్నాడు. ఆమేన్. నేను నమ్ముచున్నాను ప్రభా అని మీ ప్రవచన రూపంలో ఈ పాట పాడండి, మీ గురించి ప్రవచనం చెప్పండి. మొన్న రెట్టీటికి వచ్చిన వాళ్ళకి చెప్పండి, మీరు ప్రవచనం చెప్పాలి, మీ కుటుంబం గురించి మీరు చెప్పాలి, మీరు అనరాని మాటలు చెప్పకూడదు, మీ కుటుంబం గురించి ప్రవచించండి అని చెప్పాను. ఈరోజు మీకు చెప్తానండి, మీరు వడకానికి రాలేదు కదా మీలో చాలామంది, అందుకే మీరు ప్రవచనం చెప్పాలి. సమ్ ఆఫ్ యు డి నాట్ కమ్ ఫర్ ద రెట్రీట్. I told the people in the retreat, you should prophesy about yourself. Days are coming where you are appointed as a prophet. స్తోత్రం. నిన్ను దేవుడు ప్రవక్తగా నియమిస్తున్నాడు. ఆమేన్. రెండో గుర్తులో, ఓ ప్రవక్త నీవే పడాలి, ఏం ప్రవచించాలి వినుము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 13వ వచనం, మీరు ఇతరులకు పై చేయిగా ఉందురు గాని ఇతరుల మోచేతి క్రింద నీళ్లు తాగరు. ఆమేన్. My God. Deuteronomy 28:13. You will always be head. ఆమేన్. You will never be the tail. ఆమేన్. What a promise. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్పినప్పుడు మీరు ఎందుకు రాంగ్ నంబర్ అంటున్నారు? చెప్పండి, అది నాకేం చెప్పండి. ఫాదర్ గారు జోక్గా చెప్పినా దేవుడు నెరవేరుస్తాడని ప్రజలు చెప్తారు. మీరు ఈరోజు జోక్గా కాదు, సీరియస్గా తీసుకోండి. చెప్పండి, ఐ విల్ బీ ఆల్వేస్ ఆన్ ద టాప్, ఐ విల్ నెవర్ బీ ద టైల్. పై చెయ్యి మో చెయ్యి కాదు. రెడీ, గెట్ ది అనాయింటింగ్. థాంక్ యూ లార్డ్. రేపటి దినం నుండి మీకు తెలుసు పరిశుద్ధాత్మ నవదిన ప్రార్థనలు. గెట్ రెడీ, సిద్ధపడుతూ ఉండండి. థాంక్ యూ. ప్రియమైన సహోదర సహోదరి, రేపటి దినం నవదినాడు. మొదటి రోజే చూస్తారు మీరు ఎంత గొప్ప పాట పాడతామని, అగ్ని జ్వాలగా దిగిరమ్మని పాడ. ప్రైజ్ ది లార్డ్. అలా పాడటానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపటి దినం ప్రైజ్ ది లార్డ్. నా బృందం ప్రాక్టీస్ చేస్తున్నా. రేపటి దినం పాడదామా? దానికి ముందు ప్రభు చెప్తున్నాడు, మీరు పై చేయిగా ఉండాలి. ఆమేన్. యెషయా 61:7 అవమానమునకు గురి అయ్యిరి, మీరు రెండంతలుగా అవమానమును అనుభవించితిరి, నిందకును అవమానమునకు గురి అయ్యిరి, కావున మీరు మీ దేశముననే రెండంతలుగా సంపదలు పడసి శాశ్వత ఆనందమును అనుభవింతురు. ఆమేన్. ఓ మై గాడ్. ఎక్కడిగా పోయి కాదంట, వేరే దేశమునకు వెళ్ళి కాదంట, మీ దేశంలోనే మీకు రెండంతల ఆశీర్వాదం. ఆమేన్. Isaiah 61:7, you experience double portion of humiliation. Now you are going to receive Amen. double portion of joy. ఆమేన్. పాడదామా, ప్రవచనం చెప్తామా? స్తోత్రం. మీ అందరినీ ప్రవక్తలుగా నేను అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాను. ఆమేన్. ఫస్ట్ నన్ను అపాయింట్మెంట్ చేశాడు దేవుడు ముత్తంగిలో, డైరెక్టర్గా కాదు, ప్రవక్తగా. ఆ ప్రవచన అభిషేకం మీ మీద వచ్చినగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. స్తోత్రం. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, ఐ బిలీవ్. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, థ్యాంక్ యూ లార్డ్. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి జరుగును గాక. ఆమేన్.
నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించగా నీపై నిందలు తొలగించగా తలగా నిన్ను నియమించగా భూషణలన్నీ భూషణములుగా భూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము కయ్యగా హృదిలో చేదును మధురము చేయగా ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది అట్లే జరుగును గాక. ఆమేన్. చేతులెత్తి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో కలతలు కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయగా పరులకు సాయము చెయ్యగా నిన్ను పలు విధములుగా దీవించుగా. స్తోత్రం. మరియ తల్లి నాకు గుర్తు వస్తుంది దీన్ని తలంచినప్పుడు. కలతలు ఉంది, దాటించాడు ప్రభు. అమ్మ మరియ తల్లి, ఇది మే నెల, ఇంకా ఒక 5 రోజులు గడిస్తే ఈ నెల దాటి వెళ్ళిపోతున్నా. రేపటి నుండి అమ్మ మరియ తల్లి పెందెకోస్తు పండుగకి మమ్మల్ని సిద్ధం చేయమ్మా. నవదిన ప్రార్థనలు ఇలా జరగబోతుంది. పరిశుద్ధ ఆత్మకు నన్ను ఆవరించిన పరిశుద్ధ ఆత్మకుని అందరికీ వార్త పంపండమ్మా అని ప్రార్థన చేయబోతున్నాను. రేపు 6:30 నుండి నవదిన ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నవదిన ప్రార్థనల ద్వారా నా ఆశ ఇప్పుడు మనం పాడబోయేది జరగాలని. ఎవరైనా పూజ బలిని అర్పించదలంచినా మధ్యాహ్నం టైంలో ఈ విధంగా కరుణ జపమాల ద్వారా అందరూ ఈ కలతలు దాటి
దేవుని యొక్క వరప్రసాదం పళ్ళు విధములుగా ఇతరులకు సహాయం చేసి ఉన్న దీవెనలు పొందాలని ఆమేన్. ప్రార్థన చేయదలంచిన ఉదయం పూజలు అర్పించాలన్నా మధ్యాహ్నం స్పాన్సర్ చేసి 9 రోజులు నవదిన ప్రార్థనలు. నవదిన ప్రార్థనలు అంటే నవ అంటే 9 రోజులు, నవీన 9 days of prayer to prepare tomorrow onwards. టుమారో వీఆర్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ as I told you. రేపటి దిన ఒక చక్కటి పాట, అది పాడితే ఫస్ట్ రోజే మీకు పెద్దకోసి జరిగినట్టు పాడబోతున్నా. Praise the Lord. మేము దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, మీకు తెలీదు, వెంటనే వచ్చి పాడేది కాదు, ఇది సిద్ధపాటు చేస్తున్నా. మీకోసమే శ్రమ, దయచేసి వాడుకోండి. ఈ లింకును ప్రతి ఒక్కరికి పంపండి. రేపటి దినం నుండి ఈ విధంగా నవదిన ప్రార్థనలు జరుగుతుందని అందరికీ చెప్పండి. ప్లీజ్ టెల్ అబౌట్ దిస్. వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ టు మేక్ యూ టు రిసీవ్ మైటీ అండ్ ద హోలీ స్పిరిట్. Amen. We have a special song tomorrow. Join with us. ఈ పాటలో మనం పాడబోతున్న ఆ ధ్యానాంశమును మరియతల్ని తలంచుదాం. లూకా 1:29 కలత. యేసుప్రభు చెప్పాడు యోహాను 14:1 కలవరపడవద్దు. Mama Mary was perturbed and troubled, but God made her to cross that and became a generational blessing. Amen. మీరు కూడా అలా మారుతారు. ఆమేన్. నా జీవితంలో అయితే ఇలా పాట పాడి ప్రవచనం చెప్పి నేను గెలిచాను. గచ్చాలు గెలవలసిన చాలా ఉన్నాయి, కానీ గెలిచానంటున్నాను. మీకు ఆ వరప్రసాదం ఈ గుర్తు ద్వారా వచ్చిన కాక పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. గెట్ రెడీ ఫర్ టుమారో ఆన్వర్డ్స్ ద నవీన ప్రేయర్. వీ హ్యావ్ స్పెషల్ సాంగ్స్ ఫ్రమ్ టుమారో. Praise the Lord. రేపటి నుండి పరిశుద్ధాత్మ అభిషేక పాటలే పాడబోతూ ఉన్నా. Amen. సిద్ధపాటు చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ యు ఆర్. ఎంత గొప్ప దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, ప్రవచనం. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు తడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీలు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, జరుగునుగాక. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. కలతల కడలిని దాటించగా, తరగని సమృద్ధి జయ చేయగా, కలతల కడలిని దాటించగా, తరగని సమృద్ధి దయచేయగా, పరులకు సాయము చేయగా నిన్ను, పరులకు సాయము చేయగా నిన్ను, పలు విధములుగా దీవించుగా, పలు విధములుగా దీవించుగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా,
ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి థ్యాంక్ యూ లార్డ్. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి పాడే ప్రతి ప్రవచనమునకు ఆమెన్ అట్లే జరుగునుగాక. Amen. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పాట షాలేమన్నా అనే దైవజనుడు పాడుతుంటే నేను అనుకున్నాను ఎప్పుడు పాడతామని. ఇది ఎప్పుడో 2, 3, 4 నెలల ముందు నేను విన్నాను. కానీ అలా పాడటానికి కొద్దిగా ట్రైనింగ్ చేసుకుంటామని టైం తీసుకున్నాను. చాలామంది పాడారు, కానీ ఆయన పాడిన విధానం చాలా నచ్చింది నాకు. అలాగే మీకు దేవుడు కొత్త స్వరముని ఇస్తాడు. పాడుతూ ఉంటే ప్రవచిస్తుంటే నమ్ముతే జరుగుతాయి. మీ కుటుంబం గురించి ప్రవచనములు నేను పాడుతున్నాను. మీకు అది జరిగితే ఎంత ఆనందం నాకంటే నా దేవునికి ఎంత గొప్ప ఆనందం. 24/7 DMI గ్రూప్ మీ గురించి ప్రవచిస్తూ నేను పాడుతున్న పాటలు ఇవి. ఎందుకంటే మీరే నాతో 24/7 నిలబెడతానని ముందుకొచ్చి నా చేయి విడిచిపెట్టకుండా, నా కాళ్ళకు నొప్పి లేకుండా, నా నడుముకు నొప్పి లేకుండా, గొంతు ఎండిపోకుండా పాటలు పాడటానికి నాకు ఎనర్జీ ఇచ్చేది మీ ప్రార్థన. నేను నమ్ముచున్నాను మీ ప్రార్థన ద్వారానే నేను ఎడతెగక ప్రతిరోజు 3 గంటలకు ఇట్లా నిలబడగలుగుతున్నాను. ఇట్స్ ఓన్లీ ద ప్రేయర్ ఐ నో సస్టైన్స్ మీ. మానవుడిగా ఇది అసాధ్యం నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు అలా చేసి ఉండాలి కదా. అట్లయితే so many years I have been ministering, but I think my team also will agree. So many days, every day to do this. It's only the grace of God and your prayers. And in turn, how can God forget this? He will honor you. అందువల్ల ఈ గ్రూప్లో చాలా మందిని ఇంకా చేర్చండి 24/7 DMI గ్రూప్లో. ఎందుకంటే అది మీకు ఆశీర్వాదంగా వస్తుంది. రోజు మిమ్మల్ని గుర్తించే గురువులు ఎక్కడ, రోజు మిమ్మల్ని గుర్తిస్తాను. ఎవ్రీ డే ఐ రిమెంబర్ యూ. వై? పీపుల్ మే థింక్ ఎవ్రీ డే చెప్పాలి ఇది. కొంతమంది అడుగుతారు. వాళ్ళు ఏదైనా చెప్పుకొని నాకు తెలుసు ఈ ఎనర్జీ మీ నుండి వస్తుంది.
You supply my energy. Every day you will say the same thing. Some people tell also that. They don't know what they do speak. No? Because we need people. An army. ప్రియమైన సహోదర సహోదరి, గెట్ రెడీ. రేపటి దినము నుండి నవదిన ప్రార్థనలో 24/7 DMA గ్రూప్ని దేవుడు అభిషేకించునుగాక, Amen. ప్రవక్తలుగా లేపునుగా. Amen. మీకు తెలుసు, ఇది ముత్తంగికి పరిమితమైన ఒక గ్రూప్ కాదు. నేను ఎక్కడ ఉన్నా మీరు నాతో నేను మీతో. ఎందుకంటే ఇంతకుముందు ముత్తంగిలో ఉన్నప్పుడు 2500 పీపుల్ అట్లా ఉండేవాళ్ళు. నేను లిస్ట్ను వదిలి వెళ్ళాను, కానీ ఇప్పుడు ఆ లిస్టే లేదు. అందుకే నేను ఎక్కడ ఉన్నా ఇది డొనేషన్ ఇచ్చే గ్రూప్ కాదు, పూజలు అర్పించే గ్రూప్ కాదు, ప్రార్థించే గ్రూప్. Praise the Lord. ప్రార్థన ఒకటే. అందుకే మన మధ్యలో ఏ సంభాషణ లేదు చూడండి. ఓన్లీ ఒక్క వాగ్దానం మీకు పంపిస్తాను. ప్లీజ్ గెట్ రెడీ టు బికమ్ అ బిగ్ ఆర్మీ సో దట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ ద ఈవిల్ డేస్ బిఫోర్ ఇట్ కమ్స్ విల్ బిల్డ్ అ డ్యామ్. Amen. జాయిన్ మెనీ పీపుల్ ఇన్ దిస్ గ్రూప్. ఎంతమందిని చేర్చగలుగుతారు చేర్చండి. అది పరిశుద్ధ ఆత్మకు మీరు ఇచ్చే గిఫ్ట్. సో టుమారో గెట్ రెడీ ఫర్ నవీనా ప్రేయర్ ఫ్రమ్ 6:30. రేపటి నుండి 6:30 నుండి నవీన పూజలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మధ్యాహ్నం టైంలో పరిశుద్ధ ఆత్మ అభిషేకం అగ్నిలాగా మనం పాడబోతున్నాం, శక్తితో పాడబోతున్నాం. పాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలహీనత నుండి బయటకు తీసుకొస్తాడు. Amen. మీరే చూస్తారు. ప్రతిరోజు ఒక పాట సెలెక్ట్ చేస్తాను. నేను శ్రమ పడతాను. నా టీం రెడీగా ఉన్నారు. వీ విల్ స్ట్రగుల్ అండ్ సెలెక్ట్ న్యూ సాంగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ సింగ్ ఫర్ యూ. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు అస్ మెనీ పీపుల్ as possible. అందరికీ ఈ లింక్ను పంపండి. 4వ గుర్తు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 7వ వచనం. మీ మీదికి దండెత్తి వచ్చు శత్రువులను ఓడించు, వారు మీ మీదికి ఒక్క మార్గము వెంట దాడి చేసినచో 7 మార్గముల వెంబడి పారిపోవుదురు. Amen. ప్రవచనం నేను చెప్పుకోవాలి. అమ్మో, ఎప్పుడు నా వెంటే పడుతున్నారు వీళ్ళు, సైతం నా వెంట పడుతుంటే ఇంకా వెంట పడుతుంది. నిన్ను వదిలిపెట్టాడు. చెప్పు, పారిపోతావు నీవు. ఫాదర్ గారు కాదు. ద్వితీయోపదేశ కాండం 28వ వచనం నా ప్రవచనం అని చెప్పండి. Deuteronomy 28:7. ఈ పీపుల్ కమ్ విత్ వన్ వే, he will chase them away. How many ways? 7 ways. Amen. Praise the Lord. Prophecy. Amen. నిర్గమకాండం 14:14. నీకు తెలుసు, ప్రభువే మీ పక్షంగా పోరాడు. Amen. God will fight for you. Amen. Exodus 14:14. చప్పట్లు కొడుతూ గట్టిగా పాడదాం ఈరోజు. రేపటి నుండి ఇంకా ఎనర్జీతో పాటలు పాడబోతున్నా. Stotra. అగ్ని లాంటి పాట, వర్షం లాంటి పాట, అగ్ని లాంటి అభిషేక పాటలు. చప్పట్లు కొడుతూ పాడదాం. Thank you, Lord. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. నమ్ముచున్నాడు ప్రభా. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు కన్నుల తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీలు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. ప్రవక్తలారా, ప్రవచనం చలిపి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. థ్యాంక్ యూ లార్డ్. యు విల్ ఫైట్ ఫర్ మీ.
Amen. నీవు నా కోసం యుద్ధం చేసి Amen. నీకై యుద్ధం చేయు ప్రభు ఉండగా, నీకై జయమిచ్చే ప్రభు ఉండగా, నీకై యుద్ధం చేయు ప్రభు ఉండగా, నీకై జయమిచ్చే ప్రభు ఉండగా, ఒక మార్గాన దాడి చేయు శత్రువులందరూ, ఒక మార్గాన దాడి చేయు శత్రువులందరూ, 7 మార్గములలో పారిపోవుదురు, 7 మార్గములోనే పారిపోవుదురు. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, నీ దుఃఖ సర్ణములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నది. స్తోత్ర. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you, Lord. ఉన్నది. ఎందుకు ఇట్లా ఫాదర్ 3 సార్లు స్తోత్రం చెప్పాను అనుకుంటున్నారా? ఆ 3 చరణాలు సహోదరుడు దైవజనుడు రాసినది. మిగిలిన 2 చరణాలు రాయాలి కదా మీ ప్రార్థన ద్వారా. అది ప్రభు ఇచ్చిన కానుక. Praise the దానికి Lord. స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం. చేతులెత్తి మీరు కూడా స్తోత్రం చెల్లించి మీకోసం యుద్ధం చేయబోతున్న దేవుని ఆరాధించాలి. Amen. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు, చివరి ప్రార్థన, చివరి బ్లెస్సింగ్, ద ఫైనల్ డికేట్ అండ్ ద ఫైనల్ బ్లెస్సింగ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీరు ఒక క్లిప్ లాగా తీసుకొని మీకు తెలిసిన బంధుమిత్రులందరికీ వాట్సాప్లో పంపవచ్చు. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన ఒక ప్రకటన. పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ పండుగకి పేరే పెంతెకోస్తు పండుగ, జూన్ 5వ తారీఖున. ఆ రోజు దయచేసి మీకు ఏ విడుదల కావాలో ఒక పేపర్లో తీసుకొని రాసుకొని తీసుకురండి. 9:15 10 గంటలకల్లా
డోర్ దగ్గర వాలంటీర్స్ దాన్ని స్వీకరించి మా చేతిలో ఇస్తారు, మేము పరిశుద్ధ ఆత్మ చేతిలో పెడతాం. ఈ ఛాన్స్ను పోగొట్టుకోవద్దు, చాలా గొప్ప రోజు అది. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ముందు స్కూల్కి వెళ్ళే పుస్తకాలు, తర్వాత పెన్ను, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అన్నీ తీసుకొచ్చి దీవెనలు పొందుకోండి. విత్తనం చల్లేవాళ్ళు విత్తనం చల్లటానికి విత్తనం తీసుకొచ్చి ఆశీర్వదించుకోవచ్చు. సకాల వర్షం కురిపించే టైం ఆంధ్ర తెలంగాణలో జూన్ నెల. ఇది మూడింటిని గుర్తించుకోండి ప్లీజ్. June 5th we are going to celebrate the feast of Pentecost, the powerhouse of Andhra Telangana Divine Word Center Muttangi. And I would tell you, take this clip and send to as many people possible. Tell that it is my personal invitation. ఇది నా వ్యక్తిగత ఆహ్వానమని ప్రజలకు వాట్సాప్ పంపండి. అది ఎస్, on June 5th 9:45 you should bring all that you want be delivered. Write in a paper all the healing that you need, all the miracle that you need, all the power that you need. Write in a paper about your family. Bring it 9:45. You should submit at the door of the main hall with the volunteers, and they will hand over to us, and we will hand over to the Holy Spirit. Praise the Lord. Holy Spirit will tear open the heaven and come down. Amen. Praise the Lord. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. తరలి రావాలి జనాలు. కరపత్రికలు కొట్టి వస్తే ఏం లాభం, అది చూసుకుంటూ మనం ఒక్కొక్కరికి చెప్పాలి. ప్రతి సంవత్సరం కరపత్రికలు అలవాటు అయిపోయాం. ఈ సంవత్సరం అందుకే దైవకారుణ్య పండుగ కూడా కరపత్రికలు లేవు, వచ్చారు జనాలు. అలాగే జరగాలి ఈసారి కూడా. Amen. ప్లీజ్ సెండ్ దిస్ క్లిప్ టు as many people as possible. అందరికి పంపండి. దేవా, ఆ దినం ఏదో ఒక పండుగలాగా జరగకుండా Oh, yes. ఆత్మీయ పరలోక పండుగ జరగాలి. Amen. ఈ టైం లోపల ఎక్కడెక్కడ, ఇక్కడ బయట ప్రభు ఆన్లైన్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్లో మాకు మంచి ఆరోగ్యం దయచేయం. Amen. అన్ని పరిస్థితుల్లో మేము ఇవన్నీ చేయటానికి ఆరోగ్యం దయచేయం. Amen. దీని వెనుక పని చేయబోతున్న పెంతెకోస్తు పండుగ కోసం తయారు చేసిన బిడ్డలను దీవించము. Amen. దేవా, రేపటి దినం నుండి నవదిన ప్రార్థనలయ్యా అందరికీ విషయం తెలియాలి ప్రభా, సిద్ధం చేయమయ్యా. టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నవీన ప్రేయర్. లెట్ ఇట్ బి నోన్ టు ద పీపుల్ లార్డ్. Oh, yes. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరుల, ఏమని పాడబోతున్నాం? ఆదికాండం 16:13లో దేవునికి పేరు పెట్టింది ఒక స్త్రీ, ఎల్ రోయి, నన్ను చూచే దేవుడు. దేవునికి పేరు పెట్టాడు ఇంకొక వ్యక్తి. ఆదికాండం 17:1లో ఆయన పేరు సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్. వన్ లేడీ నేమ్డ్ ఎల్ రోయి, గాడ్స్ నేమ్ ఇస్ ఎల్ రోయి. వన్ మ్యాన్ నేమ్డ్ హిమ్ as ఎల్ షడాయ్. చప్పట్లు కొడుతూ పాడదాం. Genesis 16:13, Genesis 17:1. We are going to sing that. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. థ్యాంక్ యూ లార్డ్. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్యా నిలిచాడు నీ తోడుగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి.
యెహోవా ఎల్రోయి నిన్ను చూడగా, యెహోవా రాఫా నిన్ను స్వస్థపరచగా, యెహోవా ఎల్రోయి నిన్ను చూడగా, యెహోవా రాఫా నిన్ను స్వస్థపరచగా, యెహోవా ఎల్ షడాయ్ నీతోనే ఉండగా, యెహోవా ఎల్ షడాయ్ నీతోనే ఉండగా, శక్తినిచ్చి స్వస్థపరచి నడిపించునుగా, శక్తినిచ్చి స్వస్థపరచి నడిపించునుగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. నమ్ముచున్నానయ్యా, నీ బ్రతుకులో ప్రవచనముగా ప్రకటిస్తున్నాము దేవా. తొలగించబడి ఉన్నవి. 5 రోజులుగా తెలుగొడకంలో ప్రజలు పాల్గొంటున్నారు. రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళందరి జీవితాన్ని దేవుడు బాగు చేసి ఇవన్నీ జరిగి సంతోషంగా వెళ్ళి అందరికీ చెప్పి ముత్తగిరి ఇట్లా జరుగుతుంది అని ప్రజలను తీసుకొచ్చే గొప్ప సెంటర్ మారాలని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వడక ముగించుకొని వెళ్ళబోతున్న బిడ్డల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వడకములో వ్యాధితో ఉన్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వడకములో పిల్లల సెటిల్మెంట్ కోసం వచ్చిన వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బంధకాలలో ఉన్న వారి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినమున నవదినాలు ప్రార్థనలు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో పూజలు ప్రార్థనలో అర్పిస్తున్న వారి మీద దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా రేపటి నుండి నవదిన ప్రార్థనకు కృషి చేస్తున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా రేపటి దినం నుండి పరిశుద్ధాత్మ సిద్ధపాటు దినం కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రార్థనలో అడుగుతున్న లైవ్ చాట్ లో వస్తున్న విన్నపాల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖ దినములు తొలగిపోవాలని ఆశతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయచూపండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఇంకా స్వస్థత ప్రార్థన ఏం అక్కరలేదు. ఈ పాటలోనే స్వస్థత జరిగింది. Amen. మీరు కేవలం దాన్ని సాక్షిగా పంపాలి అంతే. స్తోత్రం. ఎట్లా తెలుసు అంటున్నారా? ప్రవచనం కదా. Amen. వాట్ వీ సాంగ్ ఇస్ అ ప్రాఫెసీ. ఇట్ హ్యాస్ టు హ్యాపన్. సో మీరు ఆల్రెడీ రాసుకోవాలి మీ స్వస్థత వెతుటములు. ఒక వాట్సాప్లో మీరు వాయిస్ మెసేజ్లో ఇట్లా ఫాదర్ పాడారు, ఇట్లా జరిగిందని చెప్పే దినములు వచ్చును కాక అని చెప్పను. జరిగింది, ఆల్రెడీ Amen. జరిగింది. తల వంచి జరిగిన దానికి స్తోత్రం, జరగబోతున్న అద్భుతాలకు వందనాలు చెప్పి ఆశీర్వాదాలు పొందుకుందాం.
రేపటి దినం నుండి 6:30 నుంచి ప్రారంభమవుతుంది నవదిన ప్రార్థన. టుమారో 6:30 ఆన్వర్డ్స్ వి బిగిన్ అగైన్ 3 o'clock అగైన్. yes, get ready, prepare for a great anointing. Amen. గొప్ప అభిషేకం. Amen. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఈ టీమును నన్నును రేపటి నుండి బహుగా వాడుకొని పాట ద్వారా మాట ద్వారా అద్భుతం చేసి స్వస్థపరచి దీవించునుగాక. Amen. And the blessing of Almighty God, the Father, Son and the Holy Ghost come upon you and prepare us the team to send forth a mighty power through the songs. Amen. May this happen in Jesus' name. Amen. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళు కన్నీలు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా. దుఃఖ దినములు తొలగిపోవును గాక, ముళ్ళు తొలగిపోవును గాక. Amen. God bless you.